రాజకీయాలల్లో అడుగు పెట్టిండు, డిప్యూటీ సీఎం అయిండు, నిత్తే పాలిటిక్స్ లనే బిజీ ఉన్నాడు. ఇంకా ఫ్యాన్స్ నేం పట్టించుకుంటాడు తీ అనే అనుమానాలు ఎవరికన్నుంటే అవన్నీ కొట్టిపారేయిర్రి పవన్ కళ్యాణ్ గురించి. అభిమానులు అన్నా అని పిలిస్తే ఇగో గిట్లా వచ్చి నిలబడతాడు ముంగట. వారెవ్వా, ఇది కదా అభిమానుల మీద చూపించే అస్సలైన ప్రేమ. ఏదో సినిమా రిలీజ్ అప్పుడు అందరు మైకుల ముంగట దండిగా మాట్లాడతారు, అభిమానులే నా ప్రాణం, మీరు లేనిదే నేను లేను, అది ఇది అని. కానీ షాట్లల్లా చూపించిండ్రా మా పవన్ కళ్యాణ్ బాబు. చాలా మంది సెల్ఫీల కోసం కళ్ళు వంగి ఎదురు చూస్తారు, ఒకటే తిరిగి పడతారు. అయినా కూడా కొంతమంది దేకరు కాదు కదా, సెక్యూరిటీలతో నూపిస్తారు. కానీ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, అందులో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ హీరో అయిన పవన్ కళ్యాణ్ మాత్రం జస్ట్ ఫ్యాన్ అన్నా ఒక్క ఫోటో అన్నందుకే కార్ ఎక్కి లోపల కూర్చున్నాడు కూడా దిగొచ్చి సెల్ఫీ ఇచ్చిండ్రా అనుకుంటా ఇరుగమరగ షేరింగ్లు చేస్తారు ఈ వీడియోను. ఎంతైనా పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం చూపించే ప్రేమనే వేరబ్బా, మాటలల్లో చెప్పేది కాదు అని మాట్లాడుతురు అంతా. మరి ఈ వీడియో చూసినాక మీకేమనిపించింది? అయ్యో, గంతగానం ఏడుస్తున్నావు, ఏమైందమ్మా? నీకు వచ్చిన కష్టమేంది? గంత శోకం పెడుతున్నావు పాట శ్రేణిలో కూర్చొని. అన్ని కాదు మోసం చేసేది, ఏ షాప్ వాళ్ళు అయినట్ట మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే, కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం, మేము కూలి నారి పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము. ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంచి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతాను. అంతగానో మోసం ఏం చేసి పాడేరమ్మా? ఏమైంది అసలు? 14 ప్యాకెట్లు వేసినా నేను మెల్ల తాడు కుదా పెట్టి, ఇగో ఈ తాడు కుదా పెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను. మరి ఇట్టు నేను ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైన అయింది. ఒక తేజ బాబురావు అని పిలిచిన, ఒక భద్రు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, ఒక అశోక్ వాళ్ళు ఉన్నారు. అగో వాళ్ళ మొక్కజొన్న ఎత్తాని పోయినాం మేము, సైజుల మొక్కజొన్న ఎత్తాని పోయినాం మేము. అందరి మంచిగా ఉన్నాయి. చూడండి మీరు, చూడండి కర్రలు ఎదిగి వచ్చినాయో చూడండి. మరి ఏంది నీరు తోట ఎత్తాను, నీరు పోతే పోయింది. ఇయ్యారు మొక్కజొన్న వేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది? ఏం న్యాయం చేస్తారు? ఇది బాబురావుల దేరకొచ్చిన నేను, మీరు కంపెనీ వాళ్ళని. ఇగో ఈ ఓష్ని ఆ షాపోని ఇంట్లో మన్ను కల్తీ తనాలి త్యాగం చేసిండా. ఊకో ఊకో ఏడవకు, నిన్ను చూస్తుంటే మాకే దుఃఖం అవుతలే. కంతగానం పంట నాశనం అయిందంటే మీరెట్లా కోలుకుంటారో ఆ దేవునికే తెలవాలి. అయినా మీరు ఎప్పుడు తెచ్చేదన్నదే లేదా ఇత్తనాలు? ఆయన ఇస్తాడు మాకు మందులైనా అయినా. మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను. మరి ఇట్లా జరిగింది, ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం మేము దీనికి. దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి అడిగినా తేడా ఉండదు. పాపం సుశిరానుల్లా ఎంత అన్యాయం అయిపోయింది రైతుల బతుకు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి ఊర్లుండే నాయని వెంకన్న అనే గీ రైతు వేరేటోళ్ళ తాన 7 ఎకరాల చేను కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేసిరట. మరి ఆ షాపోనికి కళ్ళు లేవో లేకుంటే కావాలని అట్లా చేసిండో గాని కల్తీ ఇత్తనాలు అమ్మిండట. మరి ఇక చదువు రానోళ్ళ ఎప్పటికైనా తాన తెస్తాం కదా అని నమ్మకంతో ఇత్తనాలు నాటిరట. అవి నాటి 45 రోజులు గడుస్తుంది. ఏపుగా పెరగాల్సిన పంట ఏడికాడికి చచ్చిపోయిందని ఇలా అనుమానం వచ్చి ఇత్తనాల ప్యాకెట్ ను పట్టి పట్టి చూస్తే అవి కల్తీ అని తేలిందట. అందుకే గుండె వలిగినంత బాధతో ఈ చేనులనే కూర్చొని శోకం పెడుతున్నది. మళ్ళా అది కూడా పుస్తలు తాడు గిరి పెట్టి తెచ్చిన పైసలతో ఉన్నారట. మరి అంతగానం అప్పు ఎట్లా తీరవాలి ఏం కథ? మాకెట్లకైనా సర్కారే న్యాయం చేయాలని వేడుకుంటుంది అమ్మ. జర సర్కార్ ఆఫీసర్లు ఇది ఆలోచన చేస్తే బాగుంటుంది సార్లు. పైసలు అంటే ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళకు మనసు తిరిగి ఎవ్వలేని టైంలో ఏమన్నా తాయి పానం తీసుకుంటే ఎట్ల కథ? ఓ ఇల్లు మునిగిపోదా? ఎవ్వరు ఎంత ధైర్యం చెప్పినా కూడా ఇప్పుడు కాలం గడిచిపాయే, టైం అంతా వేస్ట్ అయ్యే. మళ్ళీ అన్ని ఎకరాలు ఎప్పుడు దున్నుతారు, ఎప్పుడు నాటుతారు, కూలి పైసలు, దున్నే కిరాయి, అంత డబల్ పని. జర మీరే వాళ్ళకు న్యాయం చేయుండ్రి అని కడమ రైతులు కూడా సర్కారును కోరుతురు. మరి సర్కారు ఓ మెట్టు దిగొచ్చి జర ఆలోచిస్తే ఓ ఇల్లు నిలబడుతుంది. ఏమంటారు?